హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ యోగానందని, మార్షల్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. స్కిప్పింగ్ ఎన్ని సెకండ్లు అన్ని చేయండి. బాడీ వార్మ్ అవ్వాలి, చెమట పట్టాలి. ఓకే, అయిన తర్వాత జంపింగ్ గ్యాస్. ఓకే, అయిన తర్వాత ఎస్ రన్. సేమ్ పొజిషన్ నుంచి రన్. ఓకే, ఇవి ఇంతవరకు కంపల్సరీ చేయాల్సింది. మీరు ప్రతిరోజు చేసిన తర్వాత మనం నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళాలి. ఈరోజు మనకు ఒక కొత్త ఎక్సర్సైజ్ చెప్తున్నాను చూడండి. ఈ ఎక్సర్సైజ్ కూడా ఈ అబ్డామినల్, ఈ సైడ్స్, ఈ ఆబ్లిక్ పార్ట్ అంతా కూడా మనకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి, ఫస్ట్ వన్. ఓకే, ఫ్రంట్ బెండ్ అండ్ బ్యాక్. మీరు ఫ్రంట్ ఎంత ఇంతవరకు వచ్చినా నో ప్రాబ్లం. ఓకే, బ్యాక్ బెండ్. ఇదాక ఈ ప్రీవియస్ వీడియోలో ఇది చేసాం మనం. నెక్స్ట్ వన్ టచ్. ఇది కూడా చేస్తాం కదా, ఇది ఇండివిజువల్గా చేస్తాం. ఇప్పుడు దీన్ని ఒక సెట్గా చేస్తున్నాం చూడండి. సరే, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, టచ్ అగైన్. ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, టచ్ అగైన్. ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, టచ్. ఇదంతా కూడా ఒక కౌంట్ కింద తీసుకోవాలి. ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, సైడ్. ఇదంతా ఒక కౌంట్. రెడీ, కమాన్. ఓకే, బ్రీత్ మాత్రం మర్చిపోవద్దు. రిలాక్స్గా ఉన్నారు, లేకపోతే మీ బ్రీత్ తీసుకొని కన్ఫ్యూజ్ అయితే కనుక రిలాక్స్గా న్యాచురల్గా చేయండి. ఇది ఒక 10 కౌంట్స్ ఆ 20 కౌంట్స్ చేసి చూడండి. ఇదంతా కూడా విపరీతమైన పెయిన్ వస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా అది ఈ ఫ్యాట్ అంతా కూడా రెడ్యూస్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు దీని తర్వాత ఇంకో ఎక్సర్సైజ్ చేస్తున్నాం చూడండి. ఇవ్వండి, రైట్ లెగ్ బ్యాక్ పెట్టుకొని స్ట్రెచ్ నాన్ స్టాప్ అంట. కాలు కింద పెట్టి రెస్ట్ తీసుకోవద్దు, అంటే ఆగొద్దు, గ్యాప్ లేకుండా జస్ట్ 10 కౌంట్ చేయండి. 10 కౌంట్. బ్రీత్ అవుట్. ఇప్పుడు లెగ్ చేంజ్ సేమ్ యాజ్ ఈ పార్ట్తోనే మనం లెగ్ లిఫ్ట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ పెయిన్ ఎక్కడ వస్తుంది అంటే అబ్డామినల్ ఏరియాలోనే పెయిన్ రావాలి. వితౌట్ విత్ ఇన్ వితౌట్. ఓకే, రెడీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. టచ్ బెండ్, స్ట్రెచ్, బెండ్. ఏ ఎక్సర్సైజ్ చేసినా కానీ మన స్టమక్ కోసం చేస్తున్నాం కదా. సో మనకి స్టమక్ మజిల్ మాత్రం స్ట్రెచ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. దీని మీద ఎఫెక్ట్ పడాలి. ఇప్పుడు మనం ఫ్లోర్లో చేస్తున్నాం. ఇప్పుడు మనం స్టాండింగ్లో చేస్తాం కదా, ఫ్లోర్లో చూడండి. ఇది మౌంటైన్ పోస్టర్. మౌంటైన్లో ఉండండి కొద్దిసేపు. మొత్తం హ్యాండ్స్, లెగ్స్, లోవర్ బ్యాక్, అప్పర్ మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా స్ట్రెచ్ అయిపోద్ది. ఓకే, ఇక్కడి నుంచి ఇప్పుడు చూడండి. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, చేంజ్. ఇది ఒకవేళ చేయగలిగితే చూడండి. సపోజ్ జంప్, లిటిల్ జంప్, జస్ట్ లిటిల్ జంప్. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి లెగ్స్, బోత్ లెగ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్. ఎంత డిస్టెన్స్ వచ్చినా పర్వాలేదు. ఓకే, ఈ అబ్డామిన్ మజిల్తోనే మనం లెగ్స్ని పుల్ చేస్తాం, లిఫ్ట్ చేస్తాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్స్. ఓకే, ఉంది కదా, సైడ్. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్స్. ఓకే, ఉంది కదా, సైడ్. ఓకే, ఇవన్నీ కూడా 20-20 చేయండి. ఓకే, ఓకే, ఇప్పుడు చెప్పిన కూడా 20-20 చేయండి. మనం స్టాండింగ్లో చేస్తాం, ఫ్లోర్ మీద చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మంచి ఎక్సర్సైజ్ మనం డిస్కస్ చేద్దాం ఆ రోజు. అలాగే
ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలా లైక్ చేయండి, నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేద్దాం. అప్పుడు ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేద్దాం. ఇప్పటివరకు మనం చేసేవన్నీ కూడా ఒకే వీడియోలో చేద్దాం. ఓకేనా? అప్పటి వరకు మీరు ఈ చేస్తూ ఉండండి. వీటిని రెగ్యులర్గా చేయండి. తక్కువ కౌంట్ అయినా పర్వాలేదు, బట్ కొద్దిసేపు అయినా చేయడానికి ట్రై చేయండి. 15 minutes, ఒక హాఫ్ అన్ అవర్ అని చేయండి. చేయగలిగితే 45 minutes, ఇంకా ఎక్కువ చేస్తే మరీ మంచిది. ఒక 45 minutes to హాఫ్ అన్ అవర్ మనకి ఇది సేఫ్ సైడ్. దీంట్లోనే ఈ టైంలో మీరు చేయండి చక్కగా. ఎక్సర్సైజ్ అనేది అలవాటు చేసుకోండి నెమ్మదిగా. ఎక్సర్సైజ్ మీకు నెమ్మదిగా అలవాటు అయిందంటే ఆటోమేటిక్గా మీకు మేము వద్దన్నా సరే ఇంకా మీరు ఆగరు, అంత ఎంజాయ్ చేస్తారు ఎక్సర్సైజ్లో. ఓకేనా? మన నెక్స్ట్ వీడియోలో ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చేద్దాం. మొత్తం ఇప్పటి వరకు మనం చేసిన ఎక్సర్సైజ్ అన్నీ కలిసి 45 minutes మన క్లాస్ ఉంటుంది. రెడీ అవ్వండి. అందుగురించి నేను చిన్న ఎక్సర్సైజ్, బేసిక్ ఎక్సర్సైజ్ మాత్రం చెప్తున్నాను. ఏంటి హెవీగా లేవు అని అనుకోవద్దు. ఈ చిన్న అయినా సరే కరెక్ట్గా చేస్తే 5 minutesలో మీకు చెమట పడేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. ఈ లోపల బాగా ప్రిపేర్ అండి. జై హింద్. ఓకే.